పింక్ కలర్ చామంతి 1 లీటర్ వాటర్ బాటిల్లో వేసాను. 1 లీటర్ బాటిల్లో చూసారా ఎన్ని వైట్ చామంతియో. మన టెర్రస్ మీద పువ్వులు, పళ్ళు, కాయగూరలు మనం ఎన్ని వెరైటీస్ అయితే మన టెర్రస్ మీద పండించుకుంటున్నామో అన్నిటికి ₹1 ఖర్చు లేకుండా మంచి మెన్యూ రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ పూత రావడానికి, వచ్చిన పూత నించోవటానికి, వాటికి వచ్చే కాయలు కానీ, పళ్ళు కానీ, పువ్వులు కానీ పెద్ద సైజులో రావటానికి. హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఎంతో ఈజీగా టెర్రస్ గార్డెన్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అనే విషయం మీతో షేర్ చేస్తాను. అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మన టెర్రస్ గార్డెన్ ఖర్చు లేకుండా మెయింటెనెన్స్ చేయాలంటే ఇలాంటి ఉపయోగాలు ఎన్నెన్నో ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం తిని పడేసిన తొక్కలతో మన మొక్కలకి మంచి మెన్యూర్ ఇవ్వగలుగుతున్నాము. అవేంటంటే అనుకుంటున్నారా? బనానా తిని పడేసిన తొక్కలు, యాపిల్ అలాగే తొక్క రిమూవ్ చేసేసుకుంటాము కదా, అది ఎగ్ సెల్స్, అలాగే ఉల్లిపాయ తొక్కలు. అరటిపండు తొక్కలో ఎన్పికే ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మొక్కలు బాగా హెల్దీగా పెరిగి ఎక్కువ పూతనిస్తాయి. అలాగే ఎగ్ సెల్స్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది, అది మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆనియన్ పీల్స్ తొక్కలు చాలా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, అవి మొక్కల ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయి. ఆల్మోస్ట్ వేస్ట్తో మనం ఎంతో ఉపయోగకరమైన ఆహారాన్ని మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ వేస్ట్ని ఇలా మిక్సీలో వేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నారనుకోండి, వాటర్లో డైల్యూట్ చేసిన వెంటనే మిక్స్ అయిపోతుంది, అది మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పప్పు నీరు ఉంచానండి, ఆ వాటర్లో ఈ పేస్ట్ని కలిపేశాను. ఇప్పుడైతే 15 లీటర్ల వాటర్కి 1 లీటర్ చొప్పున మనం వేస్ట్తో తయారు చేసుకుని మెన్యూ లిక్విడ్ని మిక్స్ చేసేసుకొని మొక్కలకి ఇచ్చేద్దాము. పువ్వుల మొక్కలకి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి, ఇవ్వలేదంటూ ఏముండదు, సెక్లెంట్స్ తప్ప. ఈ లిక్విడ్ని వాటర్లో వేసిన వెంటనే డైల్యూట్ అయిపోతుందండి. అలాగే మనం మొక్కల్లో వేసిన వెంటనే సాయిల్ పీల్చుకోగలుగుతుంది, వెంటనే రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మనం వేసిన అన్ని మొక్కల్లో 1-2 మొక్కలు తప్ప చాలా వరకు మొక్కలు రికవర్ అవుతాయండి. చూసారా లీటర్ బాటిల్లో అండి ఎన్ని పువ్వులు పూసాయో. చాలా వరకు హార్వెస్ట్ చేసేసాము, పెద్ద సైజులో కూడా వచ్చాయి. ఈ చామంతి పువ్వులు కూడా 1 లీటర్ బాటిల్లో వేసాను. చాలా పువ్వులు వచ్చాయి, చాలా వరకు హార్వెస్ట్ కూడా చేసాము. టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళు అన్నీ కొని వెయ్యాలి, చెయ్యాలి అంటూ ఏమీ లేదండి. మన ఓన్లీ వేస్ట్ తోటే మన మొక్కలు పెంచుకోవచ్చు. మనం తిని పనికి రాదని పడేసిన తొక్కిని మన మొక్కలకి రకరకాల పద్ధతుల్లో మొక్కలకి అందించవచ్చు. దానివల్ల మొక్కలకి మంచి ఆరోగ్యంగా తయారవుతాయి, కాల్షియం తోటి మంచి మినరల్స్తో నిండి ఉంటాయి. మన కాసే ఆకుకూరలు కానీ, తర్వాత కాయలు కానీ, పళ్ళు కానీ, కాయగూరలు కానీ. కొంతమందికి పశువుల ఎరువు అది దొరకదండి, వాళ్ళు కొని కంపల్సరీ వేయాలని ఏమీ ఉండదు. ఇలాంటి ఎరువులు రకరకాలుగా, అంటే మన వేస్ట్ మిగులుతుంది కదా, కిచెన్ వేస్ట్, రకరకాలుగా తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడైతే ₹50 టబ్బులో కాలీఫ్లవర్ 3 ఉన్నాయండి, వాటికి అప్పుడే పూత స్టార్ట్ అయిపోయింది. ఒక క్యాబేజీ, 4 క్యాబేజీ ఉంటే తీసేసి ఒక డ్రింక్ బాటిల్లో వేసాను, బలం తగ్గిపోతుందని. చిన్న ₹50 టబ్బులో తక్కువ సాయిల్లో అప్పుడే పూత రెడీ అయిపోయింది. నేనైతే అన్ని కాయగూర మొక్కలకి, అన్ని రకాల పాదులకి
పువ్వుల మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసానండి. చాలా ఎక్కువ మీరు చూస్తున్నారు కదా క్వాంటిటీ ఎంత ఉందో, అది చాలా మొక్కలకు వస్తుంది. అలాగే నిమ్మ మొక్క పూత మీద ఉంది. వీటికి ఇచ్చామనుకోండి పూత నించోటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాగే సైజు కూడా పెద్దది రావటానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనం వేసిన లిక్విడ్ కొన్ని రోజులు మాత్రమే బలం ఉంటుంది, మరీ ఎక్కువ రోజులు ఉండదు. అందుకని మళ్ళీ మరొకసారి 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ ఇలా లిక్విడ్ రెడీ చేసి ఇచ్చారనుకోండి, పూత స్టార్ట్ అయింది, పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అంటే సాయిల్లో ఎంతవరకు బలం ఉంటుందో అంతవరకే పనిచేస్తుంది, తర్వాత ఆగిపోతుంటుంది. అందుకని మీరు 10-15 రోజులకు ఒకసారి ఏదో రకం మెన్యూర్ ఇస్తే ఆగిన దాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్తాయి మొక్కలు మళ్ళీ. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. నాకు తెలిసిన విషయాలు చాలా వరకు గార్డెన్ వాళ్ళకి షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మిగతా విషయాలు మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.